హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 32. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ప్లీజ్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూప టెన్షన్గా ఐసీయూ రూమ్ ముందర అటు ఇటు తిరుగుతోంది. చాలాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తూ ఉండడం అబ్జర్వ్ చేసి వెంటనే స్కార్ఫ్ కట్టుకుంది రూప. హౌ ఈజ్ ఇట్ డాక్టర్? తనకి ఎలా ఉంది? చాలా కంగారు పడుతూ అడిగింది. ఇప్పుడే స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాను. బేబీకి హార్ట్ బీట్ లేదు. ఐ థింక్ నిన్న నైట్ బేబీ అంటూ ఒక్క నిమిషం ఆగి, ఐఎమ్ సారీ టు హ్యావ్ టు సే దిస్. రూప ఒక్క నిమిషం సైలెంట్గా డాక్టర్ వైపు చూస్తూ ఉండిపోయింది. మరి మరి మా అక్కకి ఎలా ఉంది డాక్టర్? 7th మంత్ కంప్లీటెడ్ బేబీ కాబట్టి చిన్నగా ఉంది. కాబట్టి పుషింగ్ ట్యూబ్తో నార్మల్గా బేబీని బయటికి తీయడానికి ట్రై చేశాము. వర్కౌట్ అవ్వకపోతే ఆపరేషన్ పడచ్చు. కానీ తను ఉన్న పొజిషన్లో ఆపరేషన్ చేయటానికి తన బాడీ రియాక్షన్ లేదు కాబట్టి మేము తనని సేఫ్గా ఉంచడానికి ట్రై చేస్తాము, ఓకే అంటూ డాక్టర్ లోపలికి వెళ్ళడం, నర్సు కొన్ని పేపర్స్ తీసుకువచ్చి రూప చేత సైన్ చేయించుకోవడం జరిగిపోయింది. దీపకి ఏమవుతుందోనని టెన్షన్ రూపకి. భగవంతుడికి దండం పెట్టుకుంటూ ఏడుస్తూ, మా అక్కని తీసుకువెళ్ళకు స్వామి అంటూ అక్కడే కూర్చుంది. దాదాపు 1 అవర్ తర్వాత డాక్టర్ బయటికి రాగానే, మా అక్కకి ఎలా ఉంది డాక్టర్? కంగారుగా అడిగింది. తను ఫేస్ చూపించకుండా తలదించుకుని మాట్లాడడం ఎందుకనో డౌట్గా అనిపిస్తోంది ఆ డాక్టర్కి. డోంట్ వరీ, షీ ఈజ్ సేఫ్. ఆపరేషన్ పడకుండానే బేబీని బయటికి తీసేశాము. మీరు భయపడాల్సిన అవసరం లేదు అని రూప భుజం మీద చెయ్యి వేసి తట్టి, కాసేపట్లో పేషెంట్కి స్పృహ వస్తుంది, అప్పుడు మీరెళ్ళి చూడొచ్చు అని చెప్పి డాక్టర్ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బేబీ చనిపోయిందని అక్కకు తెలిస్తే? అసలే బాధల్లో ఉన్న తను ఈ బాధని తట్టుకోగలదా? ఎలా చెప్పాలి? స్పృహ రాగానే అడుగుతుంది కదా. అక్క బాగుందని సంతోషించాలా? ఇంత కష్టపడి ఇంత ట్రీట్మెంట్ తీసుకుని బేబీ సేఫ్గా లేనందుకు బాధపడాలా? నాకే ఇంత బాధగా ఉంటే స్పృహ వచ్చాక అక్క పరిస్థితి ఏంటి? రూప ఆలోచిస్తూ ఉండిపోయింది. కాసేపటికి నర్సు బయటికి వచ్చి ఈ మందులు తీసుకురమ్మని ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. రూప దగ్గర 2000 రూపీస్ తప్ప ఏమీ లేవు. హాస్పిటల్ బిల్ కట్టాలి, రూమ్ రెంట్ కట్టాలి, మెడిసిన్స్ తీసుకోవాలి. ఎలా ఎలా ఇవన్నీ? ఈ 2000 రూపీస్ సరిపోవు. ఆలోచిస్తూ తేజకి కాల్ చేసింది. ఫోన్ ఎంగేజ్ వస్తోంది. ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. హాస్పిటల్ కాంపౌండ్ బయట రూప ఫోన్ ట్రై చేస్తూ అటు ఇటు తిరుగుతోంది. రూపా పలకరించాడు వర్ధన్. వర్ధన్, నేను నీకే కాల్ చేస్తున్నాను. చిన్న హెల్ప్ చేస్తావా ప్లీజ్? ఈ ఒక్కసారికి ఇంకొకసారి అడగను రిక్వెస్ట్గా అంది. రూపా, నువ్వు నన్ను అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాచ్మెన్ చెప్పాడు దీపకి నొప్పులు వస్తున్నాయంటే నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళావు అని. ఏ హాస్పిటల్కి వెళ్ళావో తెలీదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. దగ్గరగా ఉన్న గైనకాలజిస్ట్ హాస్పిటల్ ఇదే కదా అనుకుంటూ ఇటుగా వచ్చాను. రాగానే నువ్వే కనిపించావు. సారీ వర్ధన్, కంగారులో నేనెవ్వరికీ ఏమీ చెప్పలేదు. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? ఇప్పుడు తనకి ఎలా ఉంది? షీ ఈజ్ ఫైన్ వర్ధన్, బట్ బేబీ ఈజ్ నో మోర్. బాధగా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది రూప. ఓ సారీ. వర్ధన్ ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేదు. వర్ధన్, ఇప్పటికే నువ్వు మాకు చాలా చాలా హెల్ప్ చేశావు. మళ్ళీ నిన్ను హెల్ప్ అడగాలంటే ఏదోలాగా ఉంది. ఒక 30,000 ఉంటే ఇవ్వవా? నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే ఇచ్చేస్తాను. ప్లీజ్ వర్ధన్. రూపా, నువ్వు నా ఫ్రెండ్వి. మరీ అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. నేను బిల్ పే చేస్తాను. నువ్వు మీ అక్క దగ్గరికి వెళ్ళు. వర్ధన్, త్వరలోనే ఇచ్చేస్తాను. ఇట్స్ ఓకే. నో మోర్ ఫార్మాలిటీస్. నేను నీ ఫ్రెండ్నా కాదా? అవును,
మరెందుకు ఈ ఫార్మాలిటీస్? నాకేదైనా ఇబ్బంది అయితే నువ్వు హెల్ప్ చేయవా? తప్పకుండా చేస్తాను. మరి నన్ను కూడా నా ఫ్రెండ్కి హెల్ప్ చేసే అవకాశం ఇవ్వు అన్నాడు వర్ధన్. ఇంక రూప ఏమీ మాట్లాడకుండా థ్యాంక్ యూ వర్ధన్ అంటూ దీప ట్రీట్మెంట్ తీసుకుంటున్న వార్డు దగ్గరికి వెళ్ళింది. 20 మినిట్స్ తర్వాత దీపకి స్పృహ వచ్చింది. నర్సు వచ్చి చెప్పడంతో రూప లోపలికి వెళ్ళింది. దీప కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. అక్క అక్క ఆర్ యూ ఆల్ రైట్? పక్కనే కూర్చుని దీప చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది రూప. రూపా, నేను బాగానే ఉన్నాను. మనం ఎప్పుడు ఇంటికి వెళ్తాం? వెళ్ళిపోతాం అక్క. నార్మల్ డెలివరీ కాబట్టి ఈ ఒక్కరోజు నిన్ను అబ్జర్వేషన్లో పెడతారు. రేపు మార్నింగ్ వెళ్ళిపోతాము. నాకు చాలా ప్రశాంతంగా ఉంది రూపా. ఏదో బరువు దిగిపోయినట్లు. డెలివరీ అయింది కదక్క, అలాగే ఉంటుంది. బేబీ గురించి దీప అడుగుతుందేమోనని రూప కంగారు పడుతోంది. ఖాళీ ఉయ్యాల వైపు దీప అలాగే చూస్తూ ఉండడం రూప గమనించింది. అది బేబీని స్నానం చేయడానికి తీసుకువెళ్ళారుట. తీసుకువచ్చేస్తారు, సరేనా? తడబడుతూ అంది రూప, దీప గురించి ఆలోచిస్తూ తనకి ఎలా నిజం చెప్పాలో అర్థం కాక. రూప, ఎందుకే అబద్ధం ఆడుతున్నావు? పుట్టిన బిడ్డ చనిపోయాడని నాకు తెలుసు. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే నాకు నైట్ నుంచి కడుపులో బేబీ మూమెంట్ తెలియలేదు. మేబీ అప్పుడే తను చనిపోయింది. మార్నింగ్ స్టమక్ మొత్తం గట్టిగా అయిపోయి నొప్పి వస్తూ ఉండడంతో తట్టుకోలేకపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్స్ చూసి డాక్టర్స్ మాట్లాడుకోవడం నేను అబ్జర్వ్ చేశాను. బేబీ కడుపులోనే చనిపోయిందని నాకు తెలుసు. అక్క అంటూ దీపని ఒక్కసారిగా గుండెలకు హత్తుకుంది రూప. రూపా, నేను బాధపడతాను అనుకుంటున్నావా? లేదమ్మా, ఈ రోజుతో నాకు పట్టిన దరిద్రం వదిలిపోయింది అని అనుకుంటున్నాను. ఆ బిడ్డ నాకొద్దనుకున్నాను. నేను అనుకున్నట్లే జరిగింది. ఒకవేళ ఆ బిడ్డ పుట్టినట్లయితే నన్నేమని పిలుస్తాడు? నా బాబయ్యే తనకి నాన్న అని తెలిసి నన్ను అక్క అంటాడా, అమ్మ అంటాడా? లేకపోతే నా బాబాయిని నాన్న అంటాడా, తాత అంటాడా? ఇలాంటి వికృత సంతానం భూమి మీద పడకపోవడమే మంచిదని భగవంతుడికి అర్థమయ్యిందేమో. తీసుకువెళ్ళిపోయి మంచి పని చేశాడు. చూడు, ఇప్పుడు నేను కూడా ఒక నార్మల్ అమ్మాయిలాగా ఉన్నాను. నన్ను చూసి ఎవరు, నీ మొగుడెవరు, ఈ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగరు. నేను సమాధానం చెప్పక్కర్లేదు. ఏ రూపా, అంతే కదా అంటూ పిచ్చి దానిలాగా నవ్వుతోంది. అక్క అక్క ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ రెస్ట్ తీసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. లేదు రూపా, లేదు, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఆలోచించు. నిజంగా ఆ బేబీ బ్రతికి ఉన్నట్లయితే స్కూల్లో, కాలేజీలో, సొసైటీలో తనకి ఎక్కడ ఎవ్వరూ రెస్పెక్ట్ ఇవ్వరు. తన గురించి తెలిసినా ఎవరైనా సరే తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఆలోచిస్తారు. ఆఖరికి తన కన్న తండ్రి కూడా తను నా బిడ్డ, నా వల్లే వాడు పుట్టాడు అని ఒప్పుకోని పరిస్థితి. ఇలా అవమానాలతో చస్తూ బ్రతికే కంటే నా బిడ్డ ఇలా చనిపోవడమే మంచిదని నాకు అనిపిస్తోంది అంటూ ఉన్నట్లుండి దీప నవ్వుతూనే ఉన్నట్లుండి చాలా ఎమోషనల్ అవుతోంది. అక్క అక్క ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇలా ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు. ఈ టైంలో నువ్వు రెస్ట్ తీసుకోవాలి. డెలివరీ అయిన తర్వాత బాడీ మొత్తం చాలా వీక్గా ఉంటుంది. ఈ టైంలో నువ్వు ఏడ్చి స్ట్రెస్ తీసుకుంటే ఐ ప్రాబ్లం రావచ్చు. ఇంకా అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లీజ్ అక్క అంటూ దీపకి ధైర్యం చెప్తూ తనని అలాగే గుండెలకు హత్తుకుని ఉండిపోయింది రూప. ఆ రోజు మొత్తం దీప దగ్గరే కూర్చుని టైం టు టైం మెడిసిన్స్ ఇస్తోంది. దీప నిద్రపోయిన తర్వాత చిన్నగా బయటికి వచ్చింది. ఏంటే, ఇప్పుడు అక్కకి ఎలా ఉంది? అప్పుడే అక్కడికి వచ్చిన తేజ అడిగింది. బానే ఉంది. నువ్వెప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను. జరిగింది వర్ధన్ చెప్పాడు. చాలా బాధగా అనిపించింది. రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. కానీ అక్క దగ్గర ఈ విషయం మాట్లాడకు. ఇప్పటికే మానసికంగా చాలా బాధపడుతోంది. ఓఎస్, నేను అసలు ఈ డిస్కషన్ చెయ్యను. ఇంకేంటి తేజ,
క్లాసులు సరిగ్గా అటెండ్ అవుతున్నావా? బాగా చదువుతున్నావా? ఏదో చదువుతున్నాను. నీ అంత కాకపోయినా పర్వాలేదు. అన్నట్లు ఈరోజు కాలేజ్కి అర్జున్ సార్ వచ్చారు తెలుసా? అర్జున్ సార్ వచ్చారా? ఏమన్నారు? వచ్చారు. మామూలుగా కాదు, పెద్ద సిబిఐ ఆఫీసర్ లాగా అనిపించారు నాకైతే. నన్ను కూర్చోపెట్టి ఇంట్రాగేషన్ చేశారబ్బా. భయం వేసింది బాబు. ఈ వర్ధన్ గాడేమో అబద్ధం చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పు అంటున్నాడు. కానీ నేను అబద్ధం చెప్తున్నా అర్జున్ సార్కి తెలిసిపోతోంది తెలుసా? రూప ఎక్కడ ఉందో నీకు తెలుసు అని నాకు తెలుసు అంటున్నారు. అంటే అంటే ఏంటే చెప్పేశావా? కంగారు పడింది రూప. నేనేమి చెప్పలేదు, కానీ అర్జున్ సార్కి మాత్రం నేనే నీకు హెల్ప్ చేసి ఉంటాను అని డౌట్ అయితే ఉంది. అబ్బా, మరి నువ్వు ఎందుకు నా దగ్గరికి వచ్చావు? ఆయనకి డౌట్గా ఉన్నప్పుడు నువ్వు నాకు దూరంగా ఉండాలి కదా. నేను ఎక్కడ ఉంటే అక్కడికి రావడం ఏమిటే? అర్జున్ సార్ చాలా తెలివైన వాళ్ళు. నీ వెనక నీకు తెలియకుండా ఎవరినైనా స్పైగా పెట్టి ఉంటే ఈ పాటికి వాళ్ళు నిన్ను ఫాలో అవుతూ వచ్చేసే ఉంటారు కదా. ఓయ్ ఆపవే బాబు, ఏదేదో మాట్లాడుతున్నావు. నేనే భయపడి చేస్తుంటే నువ్వు నాకంటే టెన్షన్ పార్టీలాగా ఉన్నావు. ఇప్పుడు టైం నైట్ 11 అవుతుంది. ఈ టైంలో నన్ను ఎవరు ఫాలో అవుతారే? అయినా నేను వర్ధన్తో బయటికి వచ్చాను. వాడు కాల్ చేసి నీ గురించి చెప్పగానే ఇంటికి రమ్మన్నాను. వాడి బైక్ మీద బయటికి వచ్చాను. వచ్చేటప్పుడు అంతా చూస్తూనే ఉన్నాను. ఎవరు మమ్మల్ని ఫాలో అవ్వలేదు. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు, ఓకే? డోంట్ వరీ అంది తేజ. మరొక వైపు హర్షిత ఇంటికి చేరుకోగానే తన ఫోన్లో ఉన్న మిస్డ్ కాల్స్ చూసి, అబ్బో వీడేంటి నాకు 2-3 సార్లు కాల్ చేశాడు. ఇప్పుడు వీడికి నేనెందుకు గుర్తొచ్చానో? ఏదో ఇంపార్టెంట్ విషయమే అయ్యుంటుంది. లేకపోతే ద గ్రేట్ ఎస్పీ అర్జున్ గారికి నేనెందుకు గుర్తుకు వస్తాను అనుకుంటూ అర్జున్కి కాల్ చేసింది. అప్పటికే అర్జున్ మంచి నిద్రలోకి జారుకోవడం వల్ల హర్షిత కాల్ చేసినట్లు చూడలేదు. 2-3 సార్లు కాల్ ట్రై చేసి, వీడేంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నిద్రపోయాడేమో అనుకుంటూ ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రిలాక్స్ అవుతూ ఆలోచిస్తోంది హర్షిత. హాస్పిటల్లో ఆ అమ్మాయి ఎవరు? నా వైపు ఒక్కసారి కూడా చూడలేదు. తల కిందకి పెట్టుకుని ఎందుకు మాట్లాడుతోంది? ఆ భయం ఏంటి? ఆ కంగారేంటి? చాలా స్ట్రేంజ్గా ఉంది కదా ఆ అమ్మాయి బిహేవియర్. చూస్తుంటే రూపలాగా కనిపిస్తోంది. అర్జున్తో మాట్లాడదామంటే వీడేమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అయినా నా పిచ్చి కానీ రూప అర్జున్ కస్టడీలో ఉండగా ఇలా ఒంటరిగా ఎందుకు హాస్పిటల్కి వస్తుంది? తను రూప అయ్యి ఉండదు, ఎవరో అమ్మాయి అనుకుంటూ ఫోన్ అక్కడే పెట్టేసి మార్నింగ్ నుంచి అలసిపోయి ఉండడం వల్ల ఫ్రెష్ అయ్యి ఏసీ వేసుకుని అలా కళ్ళు మూసుకోగానే మంచి నిద్రలోకి వెళ్ళిపోయింది హర్షిత. సార్ సార్ మిమ్మల్నే సార్. రూపా రూప నువ్వేనా? నేనే సార్. ఏమిటి ఇలా అయిపోయారు? రూపా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అసలు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు రూపా? నీకోసం ఎంతలాగా వెతికానో తెలుసా? పిచ్చివాడిని అయిపోయాను నువ్వు కనిపించక. అలా ఎలా వెళ్ళిపోయావు రూపా? రూప ఏమీ మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వుతోంది. ఏయ్ ఏంటి నవ్వుతున్నావు? నేను నీకోసం ఎలా తిరిగానో తెలుసా? నీకు నవ్వొస్తోందా నా బాధని చూస్తుంటే? అలా అనకండి సార్. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను కదా. అసలు ఎందుకు వెళ్ళిపోయావు? నీకోసం ఆలోచిస్తూ టార్చర్ అనుభవించాను. నిన్ను చూసి 4 days అవుతోంది. నా వల్ల కాలేదు రూపా. నేనెప్పుడూ ఏడవలేదు తెలుసా? నీ వల్ల ఏడ్చాను. సారీ సార్, రియల్లీ సారీ. మిమ్మల్ని బాధ పెట్టాను కదా. అందుకు మీరు నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా రెడీగా ఉన్నాను అంటూ రూప అర్జున్ పక్కనే కూర్చుంది. సారీ వద్దు, పనిష్మెంట్స్ కూడా వద్దు. నువ్వు నన్ను విడిచి ఇలా వెళ్లకుండా ఉంటే చాలు. నాతోనే ఉండు రూపా. ఏంటి సార్ మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు? ఏమో నాకు అదే అర్థం కావట్లేదు. అసలు నా పరిస్థితి ఏంటో నాకే తెలియట్లేదు. నువ్వు నా మనసుకి అంతలాగా దగ్గరయ్యావు. మనసుకు దగ్గరవ్వడం అంటే? రూపా నీకు నా మనసు తెలుసు అని నాకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రూపా. రూప ఏమీ మాట్లాడకుండా అర్జున్ వైపు ఒక్కసారి అలాగే చూస్తోంది. నీకు కూడా నేనంటే ఇష్టం కదా?
వద్దు సార్, నేను మీ లెవెల్కి తగ్గ అమ్మాయిని కాదు. నా వల్ల మీ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రాకూడదు. మీరు హ్యాపీగా ఉండాలి సార్. మీరు హ్యాపీగా ఉండాలి అంటే నేను మీతో ఉండకూడదు. నన్ను మర్చిపోండి సార్ అంటూ కన్నీళ్లతో లేచి వెళ్ళిపోతోంది రూప. ఏయ్ రూపా, ఆగు. ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరం ఫేస్ చేద్దాము. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఆగు రూపా అని అరుస్తూ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు అర్జున్. అంతా చీకటి. అదంతా కళ అని అర్థం చేసుకోవడానికి 2 minutes టైం పట్టింది. లేచి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని గడగడ తాగాడు. 1 నిమిషం అలాగే కూర్చున్నాడు. రూపా, నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. నువ్వే గుర్తుకొస్తున్నావే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కడుపు నిండా తినలేకపోతున్నాను. కంటి నిండా నిద్రపోలేకపోతున్నాను. కలలో కూడా నువ్వే వస్తున్నావు. నీకెలా ఉందో తెలియదు కానీ నేను మాత్రం నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. అమ్మ నీతో రూడ్గా ప్రవర్తిస్తే నువ్వెందుకు ఊరుకోవాలి? నాతో వచ్చి చెప్పాలి కదా. అంతేకాని ఇలా సైలెంట్గా వెళ్ళిపోతే నేనేమవ్వాలి? అసలు నీ గురించి ఏమనుకోవాలి? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నా లైఫ్లో నువ్వు ఏ ప్రాబ్లం క్రియేట్ చెయ్యకూడదు అనుకుని వెళ్ళిపోయి మంచి పని చేశానని అనుకుంటున్నావా? లేదు రూపా, నువ్వు చేసిన పని చాలా చాలా రాంగ్. ఒకవైపు నీ ఎడ్యుకేషన్ మొత్తం పాడు చేసుకుంటున్నావు. మరొక వైపు మీ అక్క లైఫ్ గురించి కూడా ఆలోచించట్లేదు. ఇవన్నీ నీకు అనవసరం. మా అమ్మ నీతో గొడవ పడింది కాబట్టి అర్జెంటుగా ఇమీడియట్లీగా వెళ్ళిపోవాలి అనుకున్నావు. వెళ్ళిపోయావు. నీకు సెకండ్ థాట్ అనేదే రాదు కదా. నువ్వు ఏది అనుకుంటే అదే చేస్తావు. నేను చెప్పిన మాటలు అన్నీ మర్చిపోయావు. రూపా, ఎవరు ఏమన్నా పట్టించుకోకు. నువ్వు నీ లైఫ్లో నీ గోల్ చేరుకుంటే, సొసైటీలో ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంటే, నిన్ను తిట్టిన వాళ్ళే నిన్ను అప్రిషియేట్ చేస్తారు అని ఎంత చక్కగా చెప్పాను. అసలు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ ఉన్నావు? మీరిద్దరూ సేఫ్గా ఉన్నారా? ఆ శీలావతి కంపెనీ వాళ్ళకి నువ్వు కనిపిస్తే నీ జీవితం నువ్వే నరకం చేసుకున్న దానివి అవుతావు. ఎలాగైనా నిన్ను పట్టుకోవాలి. ఈసారి మాటలతో చెప్పను. ఏదైతే అదయ్యింది. నీ మెడలో తాళి కట్టేస్తాను. అప్పుడు ఎలా వెళ్తావు? నేను చూస్తాను అనుకుంటూ ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోవడంతో సిగరెట్ వెలిగించుకుని బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఒక దమ్ములాగాడు. కాసేపటి తర్వాత లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు. హర్షిత మిస్డ్ కాల్స్ ఉండడం అబ్జర్వ్ చేసి, ఏంటి మిడ్నైట్ కాల్ చేసింది? ఇప్పుడు రిటర్న్ కాల్ చేయనా? టైం చూస్తే ఎర్లీ మార్నింగ్ 3 అవుతోంది. ఈ టైంలో కాల్ చేయడం కరెక్ట్ కాదు. మార్నింగ్ చేసి మాట్లాడతాను అనుకుంటూ ఫోన్ ఛార్జ్ పెట్టి వెళ్ళి నిద్రపోయాడు. ఒక పట్టాన నిద్ర రావట్లేదు. ఎప్పుడో తెల్లవారుజామున 5:30, 6 అవుతుండగా నిద్రపోయాడు. దీప డెలివరీ తర్వాత తన బాడీలో చిన్నగా కదలికలు రావడం అబ్జర్వ్ చేస్తోంది. కాలివేళ్ళు కదులుతున్నాయి. తన బాడీలో వచ్చే మార్పుని చూసి రూపా రూపా పిలిచింది దీప. ఏంటక్క? ఏంటి? ఏం కావాలి? పక్క బెర్త్ మీద ఉన్న రూప కంగారుగా లేచింది. రూపా రూపా, నా కాళ్ళు తడబడుతోంది దీప. దీప బిహేవియర్ అబ్జర్వ్ చేస్తూ దీప కాళ్ళ వైపు చూసింది రూప. దీప చిన్నగా తన ఫింగర్స్ని కదపగలుగుతోంది. అది చూసి రూప కళ్ళల్లో కన్నీళ్ళు. అక్క, నీ కాలి వేళ్ళు కదులుతున్నాయి. కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆనందం, బాధ. మనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అక్క. నీ బాడీ ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతోంది. అవును రూప, అవును. ఇదంతా అర్జున్ సార్ వల్లే. అర్జున్ సార్ నాకు చేయించిన ట్రీట్మెంట్ రిజల్ట్ ఇది. నిజమక్క, మన కోసం అర్జున్ సార్ చాలా చేశారు. నీ బాడీ ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతోంది కాబట్టి నీకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే ఇంకా త్వరగా రిజల్ట్ ఉండొచ్చు. ఇప్పటికే నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు రూపా. ఇంకా ట్రీట్మెంట్కి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తావు? ఆలోచిద్దామక్క, ఏదో ఒకటి చేస్తాను. 1 year తర్వాత
నీ బాడీలో ఈ మూమెంట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. నేను అసలు ఈ మార్పుని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాగే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే నువ్వు నడిచే అవకాశం కూడా ఉంటుందేమో. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే హర్షిత వాట్స్ అన్నీ చెక్ చేస్తూ దీప రూంలోకి వచ్చింది. హర్షిత సడన్గా రావడంతో రూప మరొక వైపుకు తిరిగిపోయింది. కంగారు పడుతూ తన హ్యాండ్ బ్యాగ్లో మఫ్లర్ తీసుకుని వణుకుతున్న చేతులతో ఎలాగోలాగా కట్టుకుంది. హవర్ యు దీప, నైట్ బాగా నిద్ర పట్టిందా? రూప బిహేవియర్ అబ్జర్వ్ చేస్తూనే అడిగింది దీపని హర్షిత. హా, బాగా నిద్రపోయాను డాక్టర్, స్పృహ లేదు. హర్షిత రూప వైపు డైరెక్ట్గా చూస్తూ, నేను నిన్నటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఏంటి మీరు ఇంకా కరోనా రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతున్నారా ఏంటి? హా, అవును డాక్టర్, హాస్పిటల్లో సేఫ్టీ తీసుకోవడం మంచిదే కదా, తడబడుతూ అంది. యా, మంచిదే అని డౌట్గా అంటూనే దీప హెల్త్ కండిషన్ చెక్ చేసి, షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నైట్ మొత్తం అబ్జర్వేషన్లో ఉంచాము, ఏ ప్రాబ్లము లేదు. డాక్టర్, తను 1 year బ్యాక్ యాక్సిడెంట్ జరగడంతో అన్రెస్పాన్సివ్ డిసీజ్తో బాధపడుతోంది. కానీ డెలివరీ అయిన తర్వాత తన బాడీలో మూమెంట్ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అడిగింది రూప. రియల్లీ దీపం, నిజంగా నీ బాడీలో మూమెంట్స్ వస్తున్నాయా? అవును డాక్టర్, వస్తున్నాయి అంటూ తన వేళ్ళు కదిపి చూపించింది దీప. వెరీ గుడ్ అంటూ రూప వైపు చూస్తూ, చూడండి, డెలివరీ టైంలో స్త్రీ శరీరంలో ప్రతి అణువణువు స్పందిస్తుంది. బ్లడ్ ప్రెషర్ విపరీతంగా ఉంటుంది. జస్ట్ ఇమేజినేషన్, ఒక బేబీకి జన్మనిచ్చేటప్పుడు మరణ వేదనని బాడీ అనుభవిస్తుంది. నిజానికి అటువంటి పెయిన్ని భరించడం చాలా కష్టం. కానీ స్త్రీ శరీరం ఆ బాధని కూడా భరించగలదు. ఎందుకంటే తాను తల్లి కాబోతోంది. 9 నెలల నుంచి ఆ బాధను భరించడానికి తనని తాను సిద్ధం చేసుకుంటుంది, ఫిజికల్గా, మెంటల్గా. నిన్న నైట్ దీపకి ట్యూబ్ సహాయంతో బేబీని బయటికి తీశాము. బేబీలో మూమెంట్ ఉంటే డెలివరీ ఈజీ అవుతుంది. బట్ బ్యాడ్ లక్, దీప విషయంలో అలా జరగలేదు. అనస్థీషియా ఇచ్చి బేబీని తీద్దాము అంటే తన బాడీ స్పందించట్లేదు. ఆపరేషన్ చేయకుండానే బేబీని బయటికి తీయడంలో పెయిన్ భరించలేక తన బాడీలో ఇలాంటి మూమెంట్స్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలా జరగడానికి ఛాన్స్ ఉంది డాక్టర్, నేను కూడా చదివాను. తనకి ముందుగానే తెలుసు తన బేబీ నో మోర్ అని. మీరు బేబీని తీసేటప్పుడు కూడా తనకి తెలుసు అనస్థీషియా ఇవ్వలేదు అని. అప్పుడు తాను ఉన్న పొజిషన్లో ఎవ్వరు ఉన్నా ఎంతో భయం వేస్తుంది. భయం మన చేత ఏ పనినైనా చేయిస్తుంది. ఆ టైంలో తనకి చాలా భయం వేసి ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగి ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, చూసినట్లు చెప్తున్నావు. మేము తనకి ధైర్యం చెబుతూ కూల్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. సో తనకి తెలియకుండానే తన కాళ్ళల్లో చేతుల్లో మూమెంట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది నిజం డాక్టర్. నేను దీని గురించి చదివాను. కానీ చాలా రేర్ కేసెస్లో ఇలా జరుగుతుంది కదా డాక్టర్. అవును, కానీ నీకు ఇదంతా ఎలా తెలుసు? ఎక్కడ చదివావు? డాక్టర్ లాగా మాట్లాడుతున్నావేంటి? హర్షిత అలా అడగడంతో కంగారు పడింది రూప. అది నేను ఏదో మ్యాగజైన్లో చదివాను, ఎవరిదో డాక్టర్ ఇంటర్వ్యూ అంటూ నోటికి వచ్చిన అబద్ధం చెప్పేసింది. ఆహా, నిజంగా అడిగింది హర్షిత డౌట్గా తనని మరింత అబ్జర్వ్ చేస్తూ. నిజం డాక్టర్, తడబడుతూ అంది రూప. ఎనీవే, షీ ఈజ్ ఫైన్. తనని మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. వీక్లీ రెగ్యులర్ చెకప్కి తీసుకురండి. ఇప్పుడు ప్రెజెంట్ 1 weekకి మెడిసిన్స్ రాసిస్తున్నాను. ఓకే డాక్టర్ అంది రూప. టేక్ కేర్ దీప, డోంట్ వరీ, యూ విల్ షూర్లీ బికమ్ ఏ మదర్ అని దీప భుజం తట్టి నవ్వుతూ హర్షిత వెళ్తూ 1 నిమిషం ఆగి, అండ్ మీ పేరేమిటి? మఫ్లర్ కట్టుకున్న రూప వైపు చూస్తూ అడిగింది. నా పేరు అవని చెప్పింది రూప. ఓ ఓకే అంటూ హర్షిత వెళ్ళిపోవడంతో, అక్క, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి రూప అంత కంగారు పడుతున్నావు? ఈ డాక్టర్ అర్జున్ సార్ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకసారి నన్ను ఈవిడ దగ్గరికి ట్రీట్మెంట్కి కూడా తీసుకువచ్చారు. అందుకనే ఆవిడ నన్ను గుర్తుపట్టకుండా మఫ్లర్ కట్టుకున్నాను. కానీ ఆవిడకి డౌట్ వచ్చింది. నన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు.
అర్జున్ సార్కి ఈ విషయం తను చెప్తుంది కూడా. డౌట్ లేదు. అర్జున్ సార్ ఇక్కడికి రావడానికి ఎంతో సమయం పట్టదు. మనం ఈ లోపే వెళ్ళిపోవాలి. అర్జున్ సార్ జీవితంలో మన వల్ల ప్రాబ్లమ్స్ రాకూడదు. నేను బిల్ కట్టేసి మెడిసిన్స్ తీసుకువస్తాను అంటూ రూప అక్కడ నుంచి వెళ్ళింది. సార్ 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 తడుతూ నిద్రలేపాడు నారాయణ. చిన్నగా కళ్ళు తెరిచాడు అర్జున్. సార్, టైం 9 అవుతుంది, డ్యూటీ టైం. పోనీ ఈరోజు రెస్ట్ తీసుకుంటారా సార్? ఓహ్, నాకు మెలకువ రాలేదు నారాయణ గారు. నేను స్టేషన్కి వస్తాను, మీరు వెళ్ళండి. మీకోసం కాఫీ తీసుకువచ్చాను సార్, ఫ్లాస్కులో ఉంది. థ్యాంక్ యూ అండి, మీరు వెళ్ళండి, నేను వస్తాను. వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చాడు అర్జున్. టీపై ఉన్న న్యూస్ పేపర్ తీసి చదువుతూ కాఫీ తీసుకుని తాగుతూ ఆలోచిస్తున్నాడు. ప్రతాప్ ఏమైనా కాల్ చేశాడా? రూప గురించి ఏమైనా తెలిసిందా? ఆలోచన రాగానే ఫోన్ తీసి చూశాడు. చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఎవరెవరివో. ప్రతాప్ నుంచి ఏ కాల్ రాలేదు. హర్షిత కాల్స్ మాత్రం ఉన్నాయి. నిన్నటి నుంచి ఇది ఎందుకు నాతో మాట్లాడడానికి అంతలాగా ట్రై చేస్తోంది? ఇన్ని మిస్డ్ కాల్స్ ఇస్తోంది, ఏమైంది దీనికి అనుకుంటూ అర్జున్ హర్షితకి కాల్ చేస్తున్నాడు. హర్షిత వార్డ్స్ అన్నీ తిరుగుతూ పేషెంట్స్ని చెక్ చేస్తూ బిజీగా ఉండడంతో ఫోన్ సైలెంట్లో పెట్టేసింది. అర్జున్ 2-3 సార్లు ట్రై చేసి హర్షిత ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి స్టేషన్కి బయలుదేరాడు. స్టేషన్కి వెళ్ళగానే, సార్, ఇంటి నుంచి మీ అమ్మగారు కాల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు చేశారు సార్, మాట్లాడండి అన్నాడు నారాయణ. ఏదో ఒకటి చెప్పండి నారాయణ గారు, నేను స్టేషన్లో లేనని చెప్పండి. తప్పదు అనుకుంటూ వస్తున్న కాల్ లిఫ్ట్ చేసి, అమ్మా, సార్ ఇంకా స్టేషన్కి రాలేదు. అలాగే అమ్మా, చెప్తాను. అలాగే అమ్మా, అలాగే, రాగానే ఇన్ఫామ్ చేస్తాను. తెలీదమ్మా, ఏ ఊరు వెళ్ళారో తెలీదు అంటూ మాట్లాడి నారాయణ కాల్ కట్ చేశాడు. అర్జున్ కోర్టుకి సబ్మిట్ చేయవలసిన కేసెస్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. పనిలో బిజీగా ఉంటే రూప ఆలోచనలైనా తగ్గుతాయని అనుక్షణం ఖాళీగా ఉండకుండా తనని తాను బిజీగా ఉంచుకుంటూ కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తున్నాడు. రూప ఆగా మేఘాల మీద బిల్ పే చేసి మెడిసిన్స్ తీసుకుని దీపని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. వర్ధన్ కారు రాగానే దీపని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది రూప. దీపని చిన్నగా బెడ్పై కూర్చోపెట్టి ఫ్యాన్ వేసింది. దీప మంచి నిద్రలోకి జారుకున్నాక, చాలా చాలా థ్యాంక్స్ వర్ధన్, నువ్వు చాలా హెల్ప్ చేశావు అంది రూప వర్ధన్ వైపు చూస్తూ. రూప, ఎందుకంత కంగారు? చిన్నగా వచ్చేవాళ్ళం కదా, హైరాణ పెట్టేశావు. నీకు తెలియదు వర్ధన్, ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు అర్జున్ సార్. ఇప్పటికీ కూడా నాకు చాలా భయంగా ఉంది. మేము అక్కడే ఉన్నామని తెలిస్తే వెంటనే వచ్చేసేవారు. మమ్మల్ని మళ్ళీ ఆయన తీసుకువెళ్తారు. నువ్వెందుకు భయపడాలి అసలు? నీకు ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. అతని పెత్తనం ఏమిటి నీ మీద? ఇలా ఎన్ని రోజులు భయపడతావు? వర్ధన్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అర్జున్ సార్ని ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను. ఆయన మా మీద పెత్తనం చెయ్యట్లేదు, మమ్మల్ని ప్రొటెక్షన్ చేస్తున్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. ఆయన గురించి నీకేం తెలుసు? సీరియస్గా కోపంగా అంది రూప. రూప అంత కోపంగా ఎందుకు రియాక్ట్ అవుతుందో అర్థం కాలేదు వర్ధన్కి. సారీ, ఎక్కువగా మాట్లాడినట్లు ఉన్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వర్ధన్, వర్ధన్ వెళ్తున్న అతనిని పిలిచింది. వెనక్కి తిరిగి చూశాడు వర్ధన్. సారీ, నేను అలా అరిచి ఉండకూడదు. కోపం వచ్చిందా అడిగింది రూప. లేదులే. అయితే కూర్చోవా ప్లీజ్, అలా వెళ్ళిపోకు. కాఫీ తాగుదామా? తల ఊపాడు. 5 మినిట్స్, వెంటనే తీసుకువస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది రూప. రూప వైపే చూస్తున్నాడు వర్ధన్. స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకువచ్చి వర్ధన్కి ఇచ్చింది. అదేంటి, నా ఒక్కడికే తీసుకువచ్చావు, నువ్వు తాగవా? వద్దు వర్ధన్, నువ్వు తాగు. నాకు కంపెనీ ఇస్తేనే నేను తాగుతాను అంటూ కప్పు కింద సాసర్లో పోసి ఆఫ్ చేసుకున్నారు ఇద్దరు. రూప కాఫీ తాగుతూ ఉంటే తన వైపే చూసి చూడనట్లు చూస్తున్నాడు వర్ధన్. కాఫీ చాలా బాగుంది రూప. థ్యాంక్ యూ. సరే, ఇంక నేను వెళ్ళొస్తాను. ఏదైనా అవసరమైతే కాల్ చేయి. వర్ధన్, రియల్లీ సారీ. నేను నిజంగా కావాలని అరవలేదు.
ఇట్స్ ఓకే, నేను అదంతా మర్చిపోయాను. అయినా మనం ఫ్రెండ్స్, ఆ మాత్రం క్లోజ్గా ఉండొచ్చు నవ్వుతూ అన్నాడు వర్ధన్. త్వరలోనే నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తాను. నువ్వు టైంకి హెల్ప్ చేశావు, చాలా థ్యాంక్స్. అబ్బా రూపా, ఇప్పటికి నాకు నువ్వు 100 సార్లు చెప్పావు, ఇంక చాలు ఆపుతావా? రూప చిన్న నవ్వు నవ్వింది. దట్స్ గుడ్, అలా నవ్వుతూ ఉండు, అంతా బాగుంటుంది. అన్నట్లు నేను చెప్పిన విషయం ఆలోచించావా? దేని గురించి మాట్లాడుతున్నావు వర్ధన్? అదే, మీ అక్క కేసు మనం మెడికల్ స్టూడెంట్స్ అందరికీ స్టడీకి ఇస్తే నీకు చాలా పేమెంట్ వస్తుంది. మరొక వైపు మీ అక్కకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ నీ చదువు కూడా ఆపక్కర్లేదు. ఒకసారి ఆలోచించు. వద్దు వర్ధన్, నాకు ఇష్టం లేదు. రూపా, ఇది చాలా మంచి అవకాశం. తనకి నువ్వు ఎలాగో ట్రీట్మెంట్ చేయించాలి. ఫ్రీగా ట్రీట్మెంట్ వస్తుంది అంటే వద్దంటున్నావు? నువ్వు చెప్పింది నిజమే వర్ధన్, కానీ మా అక్క ఫ్యూచర్ గురించి కూడా నేను ఆలోచించాలి కదా. తన ఫ్యూచర్కి ఏమవుతుంది? కొన్ని నేను చెప్పలేను వర్ధన్. ప్లీజ్ ఈ విషయం వదిలే. సరే, నీ ఇష్టం. బాయ్. బాయ్ వర్ధన్. రూప గురించి ఆలోచిస్తూ వెళ్తున్నాడు వర్ధన్. మనం ఎవరి మీద కోప్పడతాము? తెలియని వాళ్ళ మీద అసలు కోపం రాదు కదా. ఇప్పుడు రూప నన్ను దగ్గరగా ఫీల్ అవుతోంది కాబట్టే కోపం పడింది. నేను అలుగుతానేమోనని సారీ చెప్పింది, కాఫీ ఇచ్చింది. మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటే రియల్లీ సారీ అంటూ మాట్లాడుతోంది. నాకు బాధ కలగడం తనకి నచ్చట్లేదు. మా మధ్య ఏదో జరుగుతోంది. రూప నాకు దగ్గరవుతోంది అని తనలో తానే ఏదేదో ఇమాజినేషన్ చేసుకుంటూ థ్రిల్ ఫీల్ అవుతూ, ఒరే వర్ధన్, యు గాట్ ఇట్. రూప ఇంప్రెస్ అయ్యేలాగా చేస్తున్నావు. లిటిల్ బిట్ నీ మీద మంచి అభిప్రాయం కలిగింది తనకి. చిన్నగా మా మధ్య ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలి. తర్వాత ఫ్రెండ్షిప్ ప్రేమగా మారాలి. ఆ తర్వాత ఈ ప్రేమ పెళ్ళిగా మారాలి. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ కాలేజ్కి వెళ్తున్నాడు వర్ధన్. వార్డ్స్ అన్నీ తిరిగి పేషెంట్స్ని చెక్ చేసిన తర్వాత తన క్యాబిన్కి వచ్చి ఫోన్ తీసి చూసింది హర్షిత. అర్జున్ మిస్డ్ కాల్స్ 3-4 ఉండడంతో, ఫిషూ, వీడు నేను కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయడు, నేను బిజీగా ఉన్నప్పుడు వాడు కాల్ చేస్తాడు అనుకుంటూ తిరిగి కాల్ చేసింది హర్షిత. 2-3 టైమ్స్ రింగ్ అయిన తర్వాత లిఫ్ట్ చేశాడు అర్జున్. ఏంట్రా బాబు, చాలా బిజీగా ఉన్నట్లున్నావు? ప్రెజెంట్ బిజీగానే ఉన్నానే. అయినా ఏంటే అర్ధరాత్రి పదే ఫోన్స్ చేస్తున్నావు? సిచ్యువేషన్ అలాంటిది. ఇంతకీ ఏంటి సంగతి? ఒరేయ్, నిన్న మా హాస్పిటల్లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ జాయిన్ అయ్యింది. తన కేసు కొంచెం స్పెషల్. కదలలేదు. జస్ట్ 7th మంత్ కంప్లీట్, 8th మంత్ వచ్చింది. హర్షిత మాటలు వినగానే లేచి నుంచున్నాడు అర్జున్. 1 మినిట్ హర్షి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయితో పాటు మరొక అమ్మాయి ఉందా? ఉంది. అదే కదా నాకు సస్పెన్సివ్గా అనిపిస్తోంది. ఆ అమ్మాయి చూడడానికి రూపలాగానే ఉందిరా. అర్జున్కి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హర్షి, నేను వెంటనే అక్కడికి వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసేశాడు. రంగా బండితీ అంటూ ఆనందంగా బయటికి వచ్చాడు. ఏంటి సార్, ఏమైంది? నవ్వుతున్నారేంటి? అడుగుతూనే బండి తీశాడు రంగా. చెప్తాను, ముందు పద అంటూ అడ్రస్ చెప్పగానే అటుగా వ్యాన్ డ్రైవ్ చేస్తున్నాడు రంగా. వీడేంటో, వీడి తొందరేంటో, చెప్పేది మొత్తం వినకుండా కాల్ కట్ చేసేశాడు. అనుకుంటూ మళ్ళీ కాల్ ట్రై చేస్తోంది హర్షిత. ఆన్ ద వే హర్షి, దారిలో ఉన్నాను, అక్కడికి వచ్చాక మాట్లాడతాను అంటూ హర్షిత చెప్పేది వినకుండా మళ్ళీ కాల్ కట్ చేశాడు. ఓరి నాయనో, అసలు వీడికి ఈ తొందర ఏంటి? నేను మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ కట్ చేస్తాడు. వినడు. వాడనుకున్నది అయిపోవాలి. వాడు ఇక్కడికి వచ్చాక జరిగింది మొత్తం క్లారిటీగా చెప్తాను. అయినా ఎందుకు వాడు అంత ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నాడు? ఆలోచిస్తోంది డాక్టర్ హర్షిత. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.